యాక్షన్. ఇక్కడ అరే సత్తే అరే ఆపుర్రి. ఏం సత్తి నీకు జోగన్నకు ఉన్నంత పాపులారిటీ ఉన్నట్టుంది, ఏం కథ? కాదన్నా, ఇప్పుడు చుట్టుముట్టున్న వాళ్ళు ఓవర్ యాక్షన్ బాగానే చేస్తున్నారు వీళ్ళందరూ కదా. అవును, మళ్ళీ నేను అదే చెప్తున్నా వీళ్ళకి. కాదు, సినిమాలో చిన్న క్యారెక్టర్ ఉంటే ఇచ్చేయచ్చు కదా, ఎందుకు అంత ఓవర్ యాక్షన్ వచ్చిన పర్సన్ కార్యకర్తలు? అవునుగా, నువ్వు ఎక్కడెక్కడో తిరిగినావు, గీడికి ఎందుకు వచ్చినావు మళ్ళా? అరే జోగన్నకి రైట్ లెఫ్ట్ మొత్తం నేనే సత్తి. జోగన్న గురించి చెప్పని వీళ్ళని పంపిస్తే మొత్తం పరేషాన్ చేసిరు, అందుకని చెప్పని వాళ్ళకి ఏదన్నా మాట ఇచ్చి అడికెళ్ళి పంపించాను. వాళ్ళకి ఏదన్నా క్యారెక్టర్ ఇస్తా అంటే చెప్ప అదే సినిమాలో తేజ సార్ ఉన్నాడుగా, చెప్పేసి చెప్తా గానీ సరే. జోగన్న కోసం, జోగన్న గురించి చెప్పనికి నేను వచ్చిన. నువ్వు చెప్పు అసలు కథ ఏందో చెప్పు. జోగన్న అంటే ఎవరు అనుకున్నావు సత్తి? జోగేంద్ర అంటే అమెరికాలో ఉన్నోడు, ప్రజలు పరేషాన్ అవుతుర్రని విమానం ఎక్కి ఈడికొచ్చిండు ప్రజల కోసం, అది జోగేంద్ర అంటే. జై జోగేంద్ర అన్న. వేసినావు ఈ పెద్ద బిస్కెట్ గానీ అది శేఖర్ కొమ్ముల సార్ ఎప్పుడో తీసిండు లీడర్ సినిమా. కరెక్ట్ చెప్పినావు సత్తి. సత్తి జోగేంద్ర గురించి నేను మళ్ళీ చెప్తా. జోగేంద్ర అంటే ఎవరు అనుకున్నావు? సామ్రాజ్యంలో ప్రజలందరూ పరేషాన్ అవుతుర్రని రాజ్యం నేలి పెళ్లి గిల్లి లేకుండా రాజ్యం నేలుతుండు జోగేంద్ర అంటే. ఏం చెప్పినావు అన్న? బాహుబలి 2 నెంబర్ సినిమా కథ చెప్తున్నావా? అరే కరెక్ట్ సత్తి. మళ్ళీ ఈడ రాజ్యం ఏడున్నారు, ఆడ గుర్రాలు లేవు, ఏం లేవు, ఆడ తెల్లలుంగి కట్టుకొని వచ్చి హుషారు చేస్తున్నావా? అసలు కథ చెప్పినావు. జోగేంద్ర అంటే 6 అడుగుల అందగాడు సత్తి. పొడుగులు 6 అడుగులు ఉంటాడు, అడ్డంలో 3 అడుగులు ఉంటాడు, బరువు 92 కిలో. ఎవరికి కావాలన్నా ఇవన్నీ? అసలు ముచ్చట జోగేంద్ర అంటే ఒక శక్తి, జోగేంద్ర అంటే ఒక యుక్తి, జోగేంద్ర అంటే ఒక వ్యక్తి. నువ్వు ఆపిగా వచ్చిండు ఇక నువ్వు ఉంటే ఏడేం చేయవుతుంది ఆడ? ఏదండి తిడతావంట కదా అందరినీ? తిడతా. కొట్లాట కూడా అయిందా? ఎవరిని? నేను మెడలకు ఆ పట్టి కట్టుకున్నావు కదా, నిజంగానే ఎవరో జర్సిండ్రు అనుకున్నా. ఈ ఫోత్ రేపు ఎవరు అనుకుంటావా? ఆ డైరెక్టర్ ను కొడతారా ఎవరన్నా? రెఫ్సెక్ట్ ఉంటుంది ఎవరికైనా హీరోలకు, అందుకే నిన్నే మాట్లాడు కథ మంచిగా తీయాలి కదా. మునిమేల రాకేమన్నాడు, నువ్వే ఎవరినో ఏమన్నావు, మెడ మీద జర్సిండ్రు అనుకున్నా. కాదా? మళ్ళా కొత్త వాళ్ళని పెడతావుగా, పాతోళ్ళతో తీసినావు సినిమా. కొత్త వాళ్ళతో తీసి బోర్ వచ్చింది, అందుకని పాత వాళ్ళతో తీసి. ఒక్క నిమిట్. హలో మేడం, చెప్పండి. ఐఎమ్ ఆస్కింగ్ యూ. మీరు తెలుగులో చెప్పండి, నాకు అర్థమైంది. అర్థమైంది? అవును. ముందే అర్థమైందా? అవును. అయితే చెప్పు. సరే చెప్పండి. అడగక ముందే ఏం అర్థమైంది నీకు? అర్థం అవుతుంది అను. అర్థమైందా అంటే అన్నీ అర్థమైపోయా, ఇంకా నీకు తెలుగు రాదంట అని. మీ క్వశ్చన్ ఏంటండి? హిందీ ఆతే? बहुत बढ़िया, शुक्रिया, शनिया आदिया. ये तो बड़ी बात है, आप बड़ा हीरोइन बन गया और बीच में विटामिन सॉन्ग कर रहा है. बीच में क्या कर रही हूँ? विटामिन सॉन्ग, आइटम सॉन्ग. हाँ, वो कई को कर रहा छोटा. और ये फिल्म में भी विटामिन कैरेक्टर है नहीं, वो अच्छा कैरेक्टर है. वो जो बात మీరు తెలుగులో చెప్పండి. నాకు तुम तेलुगु में जब भी बोलना, इंग्लिश में पढ़ के तेलुगु में बोला. अब मैं भी ऐसे ही बोल रहे हैं तुम्हारे को, बोला. वेरी गुड. आप भी हिंदी को तेलुगु में लिख के बोलिए. हाँ, हिंदी तेलुगु में लिख के मैं पूछ लूं. परफेक्ट. तो ये मूवी में नहीं, ये मूवी में आइटम सॉन्ग नहीं है. विटामिन नहीं है? नहीं, विटामिन नहीं है, सॉरी. एक बार करो ना, पक्का लोकल. आपको अच्छा लगा था ना? वो जब ये अच्छा मूवी लगा. में आप सिर्फ राधा को देखिए. अरे मैडम, ठीक है? अरे रोज देखते हैं मैडम. సార్ ఎంటకేషన్ సార్ గురించి ఒక ముచ్చట చెప్పాలి. అరే ఆయన పెట్టిన ముచ్చట వాళ్ళే కదా, మేము రాయలేను. ఇగో ఎవరు ఫీమేల్స్ వాళ్ళకు ఉన్నారు,
సార్ ఏడి సార్ సార్ ఎడిటింగ్ రూమ్ లో మన సినిమా రెడీ చేస్తున్నాడు సార్. ఎడిటింగ్ కూడా వస్తుందా? సార్ ఎడిటింగ్ కూడా వస్తుంది. ఏమన్నా సినిమా కలిసి ఉందా మారా సినిమా? ఆ సినిమా ప్రేమించుకుందా మారా సినిమా? లా 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 లా. నిజంగా కాక ఏడుపు వస్తుందా పాటలు వింటుంటే? ఇప్పుడు సత్యంగా చెప్తున్నా ఏమని అనుకోండి సార్. నువ్వు కూర్చుని కామ్గా ఏడుస్తూ ఉండు, ఎవరితో మాట్లాడక. హలో 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 క్యాటరింగ్ మేడం, Yes. తెలుగు వస్తుందా? కొంచెం చెప్పండి. మీరు ఆస్తుని నమ్ముతారా? ఏంటి? ఆస్తు అవును. ఏంటిది? డైరెక్షన్స్ కదా, హౌస్ ఇల్లుకి. ఆస్తు ఇల్లు. అది డైరెక్షన్ అంటే సినిమాలో ఒక్క నిమిట్ అన్న. ఐఎమ్ కన్వర్జేషన్ ఓన్లీ క్యాటరింగ్. క్యాటరింగ్ మీన్స్ సపోర్టింగ్ క్యాటరింగ్. క్యాటరింగ్ మీన్స్ సప్లై ఫుడ్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ క్యాటరింగ్? ఏంటి? నాకు అర్థం అవ్వలేదు. యువర్ నేమ్ బిలీవ్ కేటరింగ్. No, You I meant don't catering. know. All right, What no. is what? I know reading English news, but I can't understanding. I am so happy, but you are looking like a Bada Goldfuck cigarette. I am not seeing like that. Yes. అయ్యో నేనా? ఎందుకు? But you are smoking na cinema la. Why? ఇక నుంచి నేను మాట్లాడలేకపోవచ్చు అని ముఖేష్ బొమ్మ వేస్తారు కదా, నీ బొమ్మ కూడా వేస్తారు. ఇక మీదట మీరు సిగరెట్ తాగితే క్యాటరింగ్ లెక్క అవుతారు అట్లా. అనవసరంగా అప్పుడు అందరు తాగడం మొదలు పెడతారేమో సత్తి. అంటే మగవాళ్ళు ఆడవాళ్ళు లేక గారు, ఆడవాళ్ళు తాగితే అట్లా అవుతారు అంటున్నా. లైక్ దట్. ఓకే, యు ఆర్ నాట్ అండర్స్టాండింగ్ మీ ఇంగ్లీష్. నో అర్థమైపోయింది. ఓకే, అర్థమైపోయింది. Okay. Yeah. You are all movies in second hand heroine. Why did this? This astrology are not main heroine doing now. I'm doing good characters. That's Only what's character. Okay, whatever you want to call it. Yes, you are following his big, Yes. huge fan of you. Thank you. Lot of thank you. సరే, ఇప్పుడు మిగిలిన ప్రోగ్రామ్ ఏంటి సత్తి? ఏం చేద్దాం నెక్స్ట్? ఇంకేముంటారు కాక, లైమాక్స్ లో హీరో వస్తాడు. సరే, హీరోకి మామూలుగా ఎంట్రీకి ఏదైనా చెప్పాలి కదా ముందు. అరే వీడియో అందరికి వేసినట్టు ఆయనకేవా తీయలే షూటింగ్? మేము ఇచ్చాం, నువ్వు ఇచ్చేది ఇవ్వు ఒకసారి. రానా ఇగో మనం అంతా జర 40 ఉన్నాము, రానా పొడుగున్నదిగా జర పెద్దదయ్యింది చూద్దాం, దాంతో ఏమన్నారు. సో డైరెక్ట్ గా ఏవి వేసి ఇద్దాం. ఏబి వేసే రమ్మను. నానా యూర్ రియలీ గుడ్ ప్రొడ్యూసర్, ఐ మస్ట్ సే. ప్రొడ్యూసర్ అంటున్నావు కదా, పైసలు తీసుకున్నావా? ఇంకా తీసుకోలేదు సత్తి. రెన్యూమరేషన్ అందరితానే తీసుకోవాలి. నువ్వు హీట్ అయినాకనే తీసిండు, మళ్ళా నువ్వు కూడా అంతే చేయాలి డిమాండ్. ఆయన ఇంట్లోనే ఉంటాను, ఆయన భోజనం తింటాను సత్తి. ఇప్పుడు లేకపోతే ఇంటికి వెళ్తే ఫుడ్ కూడా ఉంది నాకు. ఒకటి అడుగుతా, ఇప్పుడు అది ఏమన్నా చెప్తా ఉండు. బాహుబలి సినిమాలో బర్రెను గుద్ది చంపినవు, అది పాలిచ్చే బర్రెనా దున్నపోతాను చూసినావా? ఇంతకైతే లేదు, చూడలేదు సత్తి, పాలిచ్చే బర్రె లేదు. ఇటువంటి జనరల్ స్టోరేజ్ క్వశ్చన్లు రాసి పెట్టుకోవాలి మనం. ఇప్పుడు దమాకుల మెంటల్ ఎక్కువ వాళ్ళు వచ్చి అడిగితే ఏం చెప్తాను? ఇది రాజమౌళి గారు అడుగుతారు రేపు. అడ్డం పోయినావు గుద్దితే దీన్ని చచ్చిపోయింది అది. మరి నువ్వు కూడా అవతల పక్కకు అంతే వజను, నువ్వు మళ్ళీ అంత వజాను పడవ నడిపించారు. అది ఏమిటి అది సినిమా? గాజీ. అమెజాన్ లో పెట్టింది కదా ఇప్పుడు. గాజీ అది పడవ కదా, అది సబ్మరీన్, అది నీళ్ళ కింద ఉంటుంది. అదేందో అన్ని ఊసిపోతాయి, కిందికి మీదికి దింపుతుంటావు కదా. అందులోనేమో సన్నగా అయినావు, మళ్ళా అప్పుడేమో ఇట్లున్నావు బక్కగా అయిపోయి, మళ్ళీ ఇప్పుడు బక్కగా అయినావా తోడుగా ఈ సినిమాలో ఏం చేశారంటే, అంటే ఒకటి సత్తి, నేను ఏ సినిమా చేస్తున్నా ఫస్ట్ అది ఇదొకటి ఏంటి ఒక్క అరే చెప్పని రీఛార్జ్ అయితే ఇప్పుడు ఇట్లా అవుతున్నావు కదా, ఏకదమ్మని అట్లా అవుతున్నావు. ఇంట్లో మిషన్ ఏమన్నా, నేను అంతకు ముందు చాలా లావుగా ఉండేవాడిని, ఇది వాడిన తర్వాత పూర్తిగా బక్కగా అయిపోయాను. ఇట్లా చూసుకుంటారు కదా, అసలు మిషన్ ఏమన్నా పెట్టుకున్నావు ఇంట్లో? అసలు మిషన్ ఒకటి ఉంది ఇంట్లో, టచ్ చేస్తే సమ్మని పోతుంది. ఏ సైజ్ కావాలంటే నీకేం కావాలి? నాకు ఇట్లా గడ్డగాదు వనికేది, గడ్డ వనికేది కావాలి, ఇట్లా పక్క పంట వనికేది. ఈ టైప్ వనికేదా? అమ్మో, అట్లా కావాలా నీకు? నీకు 2 గుండెలు ఉన్నాయి, ఇక్కడ ఊగుతున్నది. అమ్మ
ఎన్ని గుండెలు అంటే 2 గుండెలు అంట అని చెప్పు. ఓకే. అండ్ ఇంకా సత్య అడిగిన దానికి ప్రతి సినిమా చేస్తున్నప్పుడు నాకేదో కొత్తగా చేయాలని ఉంటుందండి. అండ్ కొత్తగా అంటే ఫస్ట్ క్యారెక్టర్గా మారాలని ఉంటుంది. సో ఒకసారి హలో నేను మాట్లాడుతున్నా, థ్యాంక్స్, నేను మాట్లాడుతున్నా, థ్యాంక్ యూ. సో ప్రతి క్యారెక్టర్ కొత్తగా ఉండాలని అనుకుంటాను. ఒకసారి ఒక వారియర్గా, ఒకసారి ఒక నేవీ ఆఫీసర్గా, ఇప్పుడు ఒక రాజకీయ నాయకుడిగా. అండ్ ఈ సినిమాలో బాడీకి ఏం చేసినా తెలుసా సత్తి? ఏం చేసి బక్కగైనా, లావుగైనా, కండలు కూడా పెంచిన, 3 చేసిన. ఎవరికైనా ఎక్సర్సైజ్ చేసేటప్పుడు ఏళ్ళ సార్లు అనుకుంటాం, పొద్దుగాల చేసి చెయ్యాలి ఎక్సర్సైజ్ అంటాం. మళ్ళీ నువ్వు 2-3 గంటలు చేస్తావా? ఎట్లా ఏమన్నా నడుస్తుందా? నేను పొద్దున్న చేస్తా, సాయంత్రం 2 సార్లు చేస్తా సత్తి. ఎట్లా చేస్తావు? మళ్ళీ బోరింగ్ కొడుతుంది కదా. అంటే ఉంటుందా లేకుంటే ఇదన్నీ ఉండాలి? అంటే అది లేకపోతే తేజ గారు లాంటి డైరెక్టర్, సురేష్ బాబు గారు, భరత్ చౌదరి లాంటి ప్రొడ్యూసర్స్ ఉంటే చచ్చినట్టు చేస్తావు. తేజ సార్ అంటే జర తెల్లవాడ్డాడు. అంటే నేను ఎండలో కష్టపడుతుంటే ఆయన ఎడిటింగ్ రూమ్ లో కష్టపడుతున్నాడు, అందుకే అటు తెల్లబడ్డాడు ఆయన. ఊత్ ఉండాలి కదా జతకు. ఏంటి ఊత్ యూతా? ఎవరు నువ్వు? నేను యూతా? అరే నాకేం మిడిల్ ఏజ్ వచ్చిందిరా బాయ్, నువ్వు నువ్వు అట్లా నాకు ఎక్సర్సైజ్ చేసేటప్పుడు ఇట్లా కావాలి కదా మనకు, ఊఫ్ కావాలి. వచ్చినవాను సోఫాతి వచ్చినవా? ఏం నేర్పిస్తున్నాడు? అయిపోయిన తర్వాత భోజనం ముందు చెప్తున్నాడు అంతే. బువ్వ ఉన్నదా? ఉన్నది బువ్వ. ఇప్పుడేం తింటాం, పార్సల్ కట్టుకపోదాం. ఇంటికాడ ఉన్న వాళ్ళు కూడా తినాలి కదా, మనం మీద తింటే ఊకే అయిపోతా. ఎన్ని చెప్పను? అది సీమల కథ చెప్పు. వెనకటికి సామెత. వెనకటికో సామెత చెప్పాలి నీకు. సత్తి సరదాగా తిరుపతి వెళ్ళినా గుండె గీస్తారు, కిరీటాలు బెటరు. సినిమాలో డైలాగ్ సత్తి నీకు చెప్పట్లే. గుండె చూసి కూడా అట్లా అన్నావా ఏంటి? అంటే మ్యాచ్ అయిన చూసి అనేసిన అట్లనే. లేకుంటే గడ్డ మీద జోకులు వేస్తా చూడు, మళ్ళా నాకు ముందే అడ్డమైన జోకులు వస్తాయి. వచ్చినావు కాబోయే ఇది ఉంటుంది మనకు కూడా, ఇది తీసేపించుకుంటా. జల్దీ నా ఆపరేషన్ చేద్దామా లేకుంటే ఇక్కడ ఒక ప్యాక్, ఇక్కడ ఒక ప్యాక్, ఇక్కడ ఒకటి 6 సెట్ చేస్తా. 8 కావాలా నీకు? ఇట్లానా? 8 వస్తాయి. ఇక్కడ బిస్కెట్ లెక్క వస్తాయి. సరే మంచిగానే ఉంటుంది అది, మంచిగానే ఉంటుంది. కథ రాయండి, ఒకటి కథ రాయండి, రాపిస్తా కదా. ఓకే, సో నెక్స్ట్ సత్య గారి సినిమా నేను ప్రొడ్యూస్ చేస్తున్నా. అది సత్యంగానా? ఒక క్వశ్చన్ ఏంటంటే అన్న వీళ్ళని ఎందుకు ఇంత పెట్టుకున్నావే? ఒక కారట్ మీద 2 ఓట్లు వేసేటోళ్ళు వీళ్ళు. అంటే ఇప్పుడు పాలిటిక్స్ అలాంటి వాళ్ళు కావాలి సత్తి మనకి పక్కన సపోర్ట్లే. ఆధారం కారట్ ఉన్నదిగా, ఏనిక రాదు ఇప్పుడు. రాని నెంబర్ అమ్మో ఏళ్ళు అన్ని ఉండాలి. మరి ఏళ్ళు ఏమైనా మధ్యలో అబ్బా నువ్వు నుంగేందుకు కట్టినావు అంటే ఎన్ని చెప్తావు? ఏళ్ళెందుకు పెట్టినావు అంటే నేను కూడా గదే చెప్తా. సో అదండి, థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ వెరీ వెరీ మచ్. Hi everyone, this is Asia. Please subscribe to Friday Poster. Please subscribe to Friday Poster. Please subscribe to Friday Poster. For very interesting and hot updates, subscribe to Friday Poster. Please subscribe to Friday Poster. Please subscribe to Friday Poster. Friday Poster. Thank you for tuning into Friday Poster. Please do subscribe, like and share.